నేటి ముఖ్యాంశాలు. విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల VVHS మేనేజ్మెంట్ కమిటీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. యాజమాన్య కమిటీ వివరణ. చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యం. ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు గదుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కూలి పురుగుల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. వార్డు నంబర్ 7లో అంగన్వాడీ భవనం, డ్వాక్రా భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ప్రస్తుత ఎయిడెడ్ పాఠశాల విజయ విద్యాలయలో ప్రైవేట్ స్కూల్ అనుమతిని వెంటనే రద్దు చేయాలి. ప్రజా సంఘాల డిమాండ్. మార్కండేయ కాలనీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేసిన కాలనీవాసులు. 3 సంవత్సరాలుగా జీతాలు లేవు, నన్ను ఆదుకోండి అంటున్న స్టేషన్ హనుమాన్ అటెండర్ లక్ష్మి. విద్యార్థులు శుభ్రతను పాటించాలి. జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత ఠాగూర్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల VVHS మేనేజ్మెంట్ కమిటీ గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ ఓ వార్తాపత్రికలో వరుస కథనాలతో పాటు కొందరు తమపై వ్యక్తిగత ప్రతిష్ట దిగజారేలా ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో జైపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు 5 లక్షల ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎంపీ నిధులు మంజూరయ్యాయని, ప్రహరీ గోడ పూర్తయిందని తెలిపారు. పాఠశాల అదనపు గదుల కోసం ఎమ్మెల్సీ CDP నిధుల నుండి 5 లక్షలు, ఎమ్మెల్యే CDP నిధుల నుండి 10 లక్షలు మంజూరు చేశారని, దీంతో పాఠశాల అదనపు గదుల నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. అదేవిధంగా పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో GOCL ద్వారా పాఠశాల గదుల పైకప్పు నిర్మాణం, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, గ్రంథాలయ పుస్తకాలు, మూత్రశాలల నిర్మాణం మొత్తం 27 లక్షలు వారి కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. ప్లే స్కూల్ నిర్మాణం కోసం RBOL యాజమాన్యం 1,50,000, పూర్వ విద్యార్థులు 1,40,000 ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. అదేవిధంగా DMFT ద్వారా ఎలాంటి నిధులు తమకు మంజూరు కాలేదని తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం ₹1,00,00,000 మంజూరు అనేది అబద్ధమని వివరించారు. తమను అవమానపరుస్తున్న వారిపై చట్టపరమైన చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో యాజమాన్య కమిటీ అధ్యక్షులు పసారం బసవరాజ్, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ భూప్, సంయుక్త కార్యదర్శి అజయ్ శంకర్ గుప్తా, సభ్యులు శెట్టి భాస్కర్, R బసవరాజ్, శెట్టి రమేష్, విజయ్ కుమార్, రవిశంకర్ పాటిల్, రాజశేఖర్, గుబ్బా వీరేశం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల చొరవ వలన GOCL కార్పొరేషన్ అనే కంపెనీ పాఠశాల యొక్క పైకప్పుల రిపేర్కు, కంప్యూటర్ ల్యాబ్కు, సైన్స్ ల్యాబ్కు, గ్రంథాలయం మరియు పుస్తకముల కొరకు, మూత్రశాలల నిర్మాణం కొరకు మొత్తం 27 లక్షలు కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళే డైరెక్ట్గా నిర్మాణం చేయించారు. ప్లే స్కూల్ నిర్మాణం కొరకు మన RBL ఫ్యాక్టరీ ద్వారా 1,50,000 మరియు పూర్వ విద్యార్థుల ద్వారా 1,40,000 మొత్తం 2,90,000 వరకు సహాయంతో ప్లే స్కూలు ఆరంభించబడుతుంది. DMFT ద్వారా ఇలాంటి నిధులు మాకు మంజూరు కాలేదు. ఏవైతే మిగతా ఆరోపణలు పాఠశాల అభివృద్ధి గురించి ₹1,00,00,000 రాశారో, స్కిల్ డెవలప్మెంట్ గురించి, లైబ్రరీ గురించి, జిమ్ గురించి, ఇలాంటి ఎట్టి పనులు మా పాఠశాల ప్రాంగణంలో జరగలేదు. ఇది నిరాధారమైన ఆరోపణ. దీన్ని ఖండిస్తున్నాము. యాజమాన్య కమిటీ ఏకగ్రీవ తీర్మానంతో పాఠశాల యొక్క ప్రతిష్ట మరియు కమిటీ మెంబర్ల అవమానపరుస్తూ గత వారం రోజుల కింద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న పత్రిక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. పాఠశాలపై గత కొద్ది రోజులుగా ఒక పత్రిక వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దాని ద్వారా మా కమిటీ మెంబర్స్ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. అందుకు గాను మేము ఈ ప్రెస్ మీట్ పిలిచి పత్రికా ప్రకటన చేస్తున్నాము. మాకు ఇంతవరకు పాఠశాల అభివృద్ధి కొరకు ఎంపీ ఫండ్ జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షలు ఇస్తే దాన్ని కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు వాడుకున్నాము. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్యే ఫండ్, ఎమ్మెల్సీ ఫండ్ నుంచి CDP కింద 5+10 15 lakhs వచ్చినాయి. దాని పనులు నిర్మాణం జరుగుతుంది. ఇది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన సపోర్ట్. తర్వాత పూర్వ విద్యార్థుల సహకారంతో వాళ్ళ గల్ఫ్ ఆయిల్ కంపెనీ నుంచి 27 లక్షల వరకు మనకు అభివృద్ధి కొరకు చేశారు. కంపెనీ వాళ్ళు చేశారు 27 లక్షలు.
అందులో మన పాఠశాల యొక్క రేకులు కప్పులు మార్చిండ్రు, కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చారు, సైన్స్ ల్యాబ్ ఇచ్చారు, లైబ్రరీ ఇచ్చారు, టాయిలెట్స్ రినోవేషన్ చేయించారు. ఇవి గల్ఫ్ ఆయిల్ కంపెనీ నుంచి వచ్చాయి. రీసెంట్గా మనకు ఆర్బిఎల్ ఫ్యాక్టరీ నుంచి 1.5 lakhs ప్లే స్కూల్ యొక్క అభివృద్ధి కొరకు ఇచ్చారు. తర్వాత అందులో 1.54 lakhs వరకు పూర్వ విద్యార్థులు చేసి మొత్తం 2.9 lakhsతో ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరము. ఈ ప్లే స్కూల్ అనేది మాకు ఉన్న పర్మిషన్ ఏదైతే ఉన్నదో PP2 7th class ఇంగ్లీష్ మీడియం కిందనే ఇది ఒక భాగం. తర్వాత తెలుగు మీడియం మాకు మొదటి నుంచి ఉన్నది 10వ తరగతి వరకు పర్మిషన్. ఈ గవర్నర్లు ఏవైతే చేశారో జిమ్ అని, వ్యాయామశాల అని, లేదా లైబ్రరీ అని, ఈ విధంగా ఏదైతే ₹1 కోటి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే రాశారు ఆ పత్రికలో, అవన్నీ తప్పులు. మా పాఠశాలలో అటువంటి డబ్బులు ఎటువంటివి రాలేదు. ఇంతవరకు మేము అప్లై కూడా చేయలేదు, రాలేదు కూడా మనకు. ఇవన్నీ ఆరోపణ చేసినందుకు మేము ఆ పత్రికపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాము. కమిటీ మెంబర్ అందరూ దీన్ని తీర్మానించుకున్నాం. తెలుగు మీడియం కొరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్మిషన్ ఏదైతే ఎయిడెడ్ పాఠశాల కింద ఉన్నదో అందులో మేము 6, 7, 8, 9, 10 నడుస్తున్నాయి ఇప్పుడు. తర్వాత ఇంగ్లీష్ మీడియము పాఠశాలలోనే ఒక రైట్ వింగ్లో స్టార్ట్ చేశారు. దీనికి ప్రైమరీ నుండి 7th class వరకు మనకు పర్మిషన్ దొరికింది లాస్ట్ ఇయర్. దాన్ని రెన్యువల్గా నెక్స్ట్ ఇయర్ అవుతుంది, ఇది కంటిన్యూస్గా అయిపోతుంది. కాబట్టి ఆ ప్లే స్కూల్ అనేది ప్రైమరీ కిందనే వస్తుంది. కాబట్టి మూడు పాఠశాలలు నడవడం తప్పు. ఇందులో ఇంగ్లీష్ మీడియం ఒక సెక్షన్, తెలుగు మీడియం ఒక సెక్షన్ నడుస్తున్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు గదులు మరియు ప్రహరీ గోడ నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులు చదివిస్తున్నారని, అందుకు విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణను అందించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. ఇంకా అదనపు గదుల కోసం తన వంతు కృషి ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి శంకర్ నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు హబీబ్లాలా, బంటువేణు, దారాసింగ్, విజయాదేవి తదితరులు పాల్గొన్నారు. ఓకే మన చేవా కాలేజ్ అంటేనే మన జిల్లాలకు మంచి పేరున్నటువంటి కాలేజీ. కానీ దాంట్లో ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం కానీ, ఇప్పుడే శంకర్ సార్ చెప్పడం కానీ కొన్ని స్టాండర్డ్స్ తగ్గుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కాలేజీలో చదివి ఎంతో అత్యున్నతమైనటువంటి పోస్టులో ఈరోజు తెలంగాణలో చాలా గవర్నమెంట్లలో ఈరోజు కీలక పోస్టులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఉన్నారు. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో నమ్మకంతో మా పిల్లలు మంచి చదువుకోవాలని చెప్పి మన పైన ఆధారపడి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, కాలేజ్ మేనేజ్మెంట్స్ పైన కూడా ఆధారపడి పంపిస్తున్నందుకు మనం తప్పకుండా వారి మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతినకుండా, ఎందుకంటే వారి చదువుని నమ్ముకొని ఎంతో కష్టపడి వెంకాటనే కానీ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మా పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పి మన పైన నమ్మకం పెట్టుకుని వారు పంపించినందుకు వారి గురుతర బాధ్యత కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్, చదువుతో పాటు డిసిప్లిన్ కూడా చేపించేటువంటి బాధ్యత కూడా
మన పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా లెక్చరర్స్ కానీ ఖచ్చితంగా మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీకు ఇప్పుడు అదనపు గదులు కానివ్వండి, ఇప్పుడే మీరు అన్నట్లు భారీ గోడ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఇప్పుడే మన కమలత సాబ్ చెప్తా ఉన్నాడు, ఇంకా కొద్ది మెయింటెనెన్స్ ఇంకా ఇబ్బందికరంగా కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ కూడా ఖచ్చితంగా చేపినంటారు. ఖచ్చితంగా ఆ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడున్నటువంటి ఇక్కడ పాత బిల్డింగ్ డిస్మెంటల్ చేసి ఇంకా కూడా అదనపు గదులు అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు అవసరం ఉన్న మేరకు ఖచ్చితంగా మాకు మేడం గారు కూడా ఉంటారు. వారు సూచనల మేడం కూడా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం ఉంటారు కనుక వారి సహకారంతో ఖచ్చితంగా అదనపు గదులను కూడా సైన్స్ హాల్ కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మన ప్రిన్సిపల్ గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గేట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రహరీ కూడా కానివ్వండి, గేట్స్ అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా నా ఎమ్మెల్యే నా ఫండ్స్ తో కూడా పెట్టి ఇమ్మీడియట్ అవి తక్షణమే మీకు 1-2 months లో ఖచ్చితంగా ఏర్పాటు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరందరూ కూడా ఒక ఇంప్రెషన్ తీసుకోవాలా. విజయదేవి మేడం చెప్పింది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కి ఏ విధంగా ఒక ప్రైవేట్ స్కూల్స్ కి ఏ విధంగా మనకు వ్యత్యాసం ఉంటుంది అనేది, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళకు ఎంత అనుభవం ఉంటుందో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముంటుందో లెక్చరర్స్ కు, గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్ లో చెప్పేటువంటి ఫ్యాకల్టీ చెప్పేటువంటి లెక్చరర్స్ కు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటుందో తను అరటిపండు వచ్చినట్టు చెప్పినట్టు చెప్పింది. దయచేసి దాన్ని మీరు ముఖ్యంగా ఆసరా తీసుకోండి. ఎందుకంటే ఒక మంచి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ మీకు అందరూ కూడా లెక్చరర్స్ చెప్పడం జరుగుతూ ఉన్నది. వారు చెప్పేది అర్థం కాకుంటే కూడా ఇంకా 2 సార్లు కూడా అడిగి మీరు చెప్పించుకున్నటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మీ లైఫ్ అనేది 10th క్లాస్ వరకు ఒక విధంగా ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మీ భవిష్యత్తును చూజ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మీ లైఫ్ ఏ విధంగా టర్న్ చేసుకోవాలా, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే మేము ఏమి కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఒక డాక్టర్ కావాలా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అని చెప్పి ఒక చూజ్ చేసుకునేటువంటి టైం ఇది. దీంట్లో మీరు ఈ 2 సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేయకపోతే జీవితాంతం కూడా నష్టపోయవలసినట్టు అవసరం ఉంటుంది. దయచేసి మీరు హార్డ్ వర్క్ 2 years చేసి 2 years తో ఒక మంచి ఫౌండేషన్స్ పెడితే రేపు డిగ్రీ కానివ్వండి, రేపు ఒక ఎంబీబీఎస్ చేయాలన్నా, ఒక ఇంజనీర్ చేయాలన్నా కానీ ఒక మంచి భవిష్యత్తుకు ఒక బాట కూడా ఇంటర్మీడియట్ ఉంటుంది. మీరు ఒక మంచి ఫ్యాకల్టీతో పాటు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా ఒక మంచి తోని మీరు రేపు భవిష్యత్తుకు మీరు వెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు ఒక ప్రవృత్తి లాంటి వాళ్ళు, ప్రవృత్తి చీకట్లో వెలిగిస్తే ఏ విధంగా అయితే వెలుతురు వస్తుందో, మీరు ఆ కుటుంబానికి కూడా ఒక మంచి చదువుకొని మీరు ప్రయోజకులైతే వెలుగులో మనకు చీకట్లో ప్రవృత్తి ఏ విధంగా అయితే వెలిగిస్తారో మీరు ఆ కుటుంబానికి ఒక వెలుగునిచ్చిన వారైతారు. దయచేసి మీరందరూ కూడా తాండూరు కాలేజీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పేరు నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఉన్నది. మీకు కావాల్సినటువంటి అన్ని కూడా మౌలిక సదుపాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి మీకు టెక్స్ట్ బుక్స్ కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. దాని కాస్ట్ ఇప్పుడే మేడం గారు అంటా ఉన్నారు, ఒక విద్యార్థికి 3,000 నుంచి 4,000 రూపాయలు టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి. అయినా కూడా నిరుపేదలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా, ఆఖరి నిరుపేదలు కూడా చదువు రావాలనే ఉద్దేశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఉద్దేశంతో ఈ రోజు మీకు అందరు కూడా ఎడ్యుకేషన్ లో ఎక్కడ కూడా తక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా ఈ రోజు గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులున్నా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కి ఈ రోజు హై స్కూల్స్ కు నిన్నమన్నటువంటి మనం చూస్తా ఉన్నాం. ప్రతి స్కూల్స్ ను కూడా ఒక మంచి స్కూల్ కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో దాదాపు 1,000 కోట్లు అన్ని స్కూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి స్కూల్స్ కూడా ఫర్నిచర్ తో పాటు ఒక స్కూల్ కూడా బాగుండాలా, బాగున్నప్పుడు స్టూడెంట్ చదువుతారనే ఉద్దేశంతో ఈ రోజు స్కూల్స్ బాగా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు మీకు కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనం చెప్పినా మీకు మనం వెళ్ళినప్పుడు కూడా నేను బసిరాబాద్ ఎలక్షన్స్ పోతే కూడా మా పిల్లలు చదువుకోవాలంట వికారాబాద్ పోవచ్చు వస్తుంది, తాండ్రు పోవచ్చు వస్తుంది, పొయ్యి రానికని 6 గంటలు టైం పడతా ఉన్నది. పిల్లలు ఏ విధంగా చదువుకోవాలా ఏజ్లు అని చెప్తే ఇమ్మీడియట్ అక్కడ కాలేజ్ కావాలని చెప్పి వాళ్ళు కోరినప్పుడు ఖచ్చితంగా జూనియర్ కాలేజ్ కూడా అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మేడం గారు అన్నట్లు ఆడ కూడా అదనపు గదులు ఇలాంటి బిల్డింగ్ పెట్టి ఇమ్మీడియట్ అక్కడ ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు కూడా చెప్పా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ టీచింగ్ స్టాఫ్ ను కూడా రిక్రూట్మెంట్ చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఎంబడే అక్కడ టీచింగ్ స్టాఫ్ ను కూడా కంప్లీట్ రిక్రూట్ చేయించి ఖచ్చితంగా ఫ్రెండ్స్ గా అక్కడ కూడా కాలేజీ స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్య ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం స్టూడెంట్ చేయాలని చెప్పేసి మన నిర్లక్ష్యం అన్నమాట. సో దీనిని సక్రమంగా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో నేను దయచేసి లెక్చరర్స్ అందరికీ కూడా అదే వేడుకుంటున్నాను, కొంచెం కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయిన తర్వాత రెగ్యులరైజ్ అయిన తర్వాత నిర్లక్ష్యంగా అనిపిస్తుంది.
అది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సభాముఖంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ ద స్టాఫ్ మెంబర్స్, దట్ డూ యువర్ జాబ్ ప్రాపర్లీ, అదర్వైజ్ యూ విల్ సీ యువర్ సీరియస్నెస్ ఆల్సో. సో డోంట్ బి, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే అన్నారు స్టాఫ్ లో నెగ్లిజెన్స్ ఉంది, ఎవరు ఇష్టం వచ్చిన టైంకి వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు. నో, డోంట్ డూ లైక్ దట్. మీరు తీసుకున్నటువంటి జీతానికి న్యాయం చేయాలండి. ఇక్కడ అందరినీ మిమ్మల్ని ఎందుకు పెట్టామో మీ మీద నమ్మకంతో పిల్లలు ఇక్కడ ఒక కాలేజ్ నిర్మించింది ప్రభుత్వం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఈ కాలేజ్ మంచిగా సక్రమంగా పనిచేసి మంచి పేరు తేవాలని. సో కాబట్టి నేను అందరినీ ఇంకా ఎక్కువసేపు సమయం తీసుకోను, అప్పటి నుంచి సార్ అంటున్నారు వెళ్ళాలని. కాబట్టి యాజ్ ఆర్జేడి, జేడి అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా నేను బోర్డు, కాబట్టి ఒకటి వేడుకుంటున్నానండి లెక్చరర్స్కి, ముఖ్యంగా పిల్లలకి అందరికీ అడ్మిషన్స్ పెంచండి, మంచి పాఠాలు చెప్పండి, ఫుల్ టైం ఉండండి, టైమింగ్స్ మెయింటైన్ చేయండి. మీ ప్రిన్సిపల్ గారు ఇప్పుడే అంటున్నారు టైమింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లేదు అని. కాబట్టి అందరు సహకరించి కాలేజ్ పిల్లలకి న్యాయం చేయండి, పిల్లలకు మంచి చదువులు చెప్పి మంచి రిజల్ట్ తీసుకురండి. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఈసారి రిజల్ట్ తగ్గింది గవర్నమెంట్ కాలేజ్ రిజల్ట్. సో నెక్స్ట్ టైం ఇట్ షుడ్ బి ఇంప్రూవ్డ్, otherwise it will be not good to students also, to staff also. Okay, so चलो बेटा बेटा हम लोग क्या लूटो सर ओकर 22 हां 22 हां सर ओकर वापस और आने राइट सर మన స్థానిక శాసనసభ్యులు, స్థానిక కౌన్సిలర్ గారు, మన సప్నా మేడం, అదేవిధంగా దారాసింగ్ ఈ కాలేజీలో కొత్త బిల్డింగ్ని బర్త్డే తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్తా, మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, స్థానిక కౌన్సిలర్ విజయరంగారావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక సిస్టమ్ పెట్టుకొని ఖచ్చితంగా స్కూల్స్ ఓపెనింగ్ రోజే మీకు అందరు కూడా యూనిఫామ్సే కానివ్వండి, టెక్స్ట్ బుక్సే కానివ్వండి అన్ని ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉన్నది. దాంట్లో భాగంగా మీరు కూడా మంచి చదువుకొని స్కూల్కు మంచి పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ నీలిపురుగు మన దగ్గర మన శరీరంలో ఏదైతే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని నివారించాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రతి స్కూల్లో ఖచ్చితంగా ఇది చేయాలని ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్ గారికి, దారాసింగ్ గారికి, వేణు గారికి, ప్రవీణ్ గారికి, సంపత్ గారికి, విజయదేవి మేడం గారికి, కౌన్సిలర్లకు నిరజ బాలరెడ్డి గారికి, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ఎంఈఓ వెంకటయ్య గారికి, మెడికల్ స్టాఫ్కు,
అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ముందున్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ విద్యతో పాటు ఆరోగ్యం కూడా ఒక మంచిగా ఉండాలని ఒక మంచి సాంప్రదాయంతో ఈరోజు గవర్నమెంట్ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి ఒక చక్కటి విద్యార్థులుగా మీకు ఆ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకొస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఈరోజు ఈ ట్యాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది. దీన్ని తూచా తప్పకుండా ఇప్పుడే మన స్టూడెంట్ చాలా చక్కగా చేతులు కడగకుండా మనం చేసుకుంటే మనం వాడుకుంటే భోజనం తినే కానీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడే కానీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే కానీ మార్కెట్లో ఏదైనా తీసుకొని తిన్నప్పుడే కానీ దాని నుంచి ఏ విధంగా అయితే మనకు చెడు అలవాటు వస్తాయి, మన ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందో ఇప్పుడే డాక్టర్ గారు కూడా మంచిగా చెప్పిండు. ఎందుకంటే డాక్టర్ అయితేనే దీని గురించి బాగా చెప్తారని చెప్పి సంపత్ డాక్టర్తో మాట్లాడి ఇవ్వడం జరిగింది. మీరు అది విద్యార్థిని చెప్పినట్లు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు తప్పకుండా ఆ సూచనలు పాటించి మీరందరూ కూడా ఒక ఆరోగ్యంగా ఉండి మంచి చదువుకోవాలని చెప్పి మీకు అందరూ కూడా బ్లెస్సింగ్లు ఇచ్చుకుంటూ మీరు మంచి చదువుకొని ఆ తల్లిదండ్రులకు కానీ ఆ గ్రామానికి కానీ మంచి పేరు తీసుకురావాలా, స్కూల్ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అవసరమైనటువంటి గతంలో చూసినాం స్కూల్లో ఒక చిన్న టాయిలెట్ కావాలంటే చేసి ఎన్నిసార్లు చెప్పుకున్నా మీరు వచ్చినప్పుడల్లా మాకు లీడర్లకు అదే చెప్తుండ్రి, మా దగ్గర టాయిలెట్ లేవు, మా దగ్గర నీళ్ళు లేవు అని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అంతా కూడా గుర్తించి, ఎందుకంటే మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే, మా అన్న ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఈరోజు ముఖ్యమంత్రి అయిన కనుక గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ తెలిసి తక్షణమే ఇక్కడి నుంచే నివారణ పెట్టాలని చెప్పి మౌలిక సదుపాయాలు చేసి ఒక కార్పొరేట్ మంచి స్కూల్స్ని కార్పొరేట్ స్థాయిగా ఉండాలని చెప్పి మీకు అందివ్వాలని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు అన్ని స్కూల్స్ని కూడా రెనోవేషన్ జరగడానికి గవర్నమెంట్ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా స్కూల్స్కి మొట్టమొదటి ప్రియారిటీ ఇచ్చి అన్ని స్కూల్స్ని ఒక కార్పొరేట్ స్కూల్స్గా ధీటుగా చేయాలని ఒక మంచి లక్ష్యంతోనే మీకు గతంలో చూసిన బుక్స్ ఇప్పించినా ఎప్పుడో దసరాకో సంక్రాంతి ముందుకు ఇచ్చేవాళ్ళు. ఓకే రెడీ సార్. ఇవ్వడము, తర్వాత మోషన్స్ ఎక్కువ రావడం లేకపోతే తక్కువ కావడము, తర్వాత అది ఒక్కోసారి నిలుపురు బ్లడ్లో కలిసి పోయి బ్రెయిన్లోకి వస్తే దాని ద్వారా ఫిట్స్ రావడం అటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వాటి జాగ్రత్త తీసుకోవాలంటే నిలుపురు గురించి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది ఆల్బెండజోల్ అని, ఆ ట్యాబ్లెట్ వారానికి ఒకసారి 4 weeks అట్లా వేసుకుంటే నిలుపురుతో సమస్య ఉండదు. అన్నిటికంటే ముఖ్యం శానిటేషన్ చాలా కరెక్ట్ ఉంటే నిలుపురుతో సమస్య ఉండదు. ఇప్పుడు పాప చెప్పినట్టు ఇంతకుముందు చేతులు కడుక్కోవాలి, మెట్ల కడుక్కోవాలి, ఎన్నిసార్లు కడుక్కోవాలి, తినకముందు మనం తిన్న తర్వాత కంపల్సరీ, తర్వాత భోజనం కూడా ఎప్పుడైనా సరే వేడి భోజనం చేయాలి, అన్నిటికంటే ముఖ్యం అది. తర్వాత ఇంకో నెక్స్ట్ ఏమంటే ఎప్పుడు నీళ్ళు వేడి చల్లార్చిన నీటిని తాగాలి. ఇట్లా చేసుకుంటే పోతే మనకు ఆరోగ్య సమస్యలు రావు. నులిపురుగుల వల్ల మెయిన్ మాల్ న్యూట్రిషన్ అంటే ఎదుగుదల తగ్గిపోతుంది, కడుపులో నొప్పి కానీ మోషన్స్ కానీ వివిధ వాంతులు కానీ అవుతాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండడానికి ఆల్బెండజోల్ టాబ్లెట్ వీక్లీ ఒకటి 4 weeks తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఒకటి నులి పురుగు, ఒకటి ఎలికపాము. మూడిట్లలో ఒకటి నులి పురుగులని మనకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ నులి పురుగులు 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు దాన్ని నమిలి మింగాలి. ఆ ట్యాబ్లెట్ ద్వారా మనకు నులి పురుగులు ఉన్న వాళ్ళైతే వేసుకున్నట్లయితే కొంచెం కడుపులో పిసికినట్లయితే దాని నుంచి మనం భయపడే అవసరం లేదు. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వలన మనకు ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత రక్తహీనతకు మనము గురిగాము. మనము తర్వాత చిరాకు ఉంటుంది. ఒకవేళ నులి పురుగులు ఉన్నట్లయితే మన గవర్నమెంట్ ఏం చేస్తారంటే 6 నెలలకు ఒకసారి ఈ నులి పురుగుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు పాఠశాలలో కానీ అంగన్వాడీ కేంద్రంలో కానీ ఉచితంగా ఈ ట్యాబ్లెట్లు
ఇస్తున్నాము. అక్కడ కూడా బడికి రాని పిల్లలు ఉన్నట్లయితే ఇళ్ళ దగ్గర అక్కడ కూడా ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు. అవి మనం అందరూ వాడుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా ఆ నులి పురుగుల మనది ఆల్బనజల్ ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ 400 mg ట్యాబ్లెట్ ఉంటుంది. అది నమిలి మింగాలి. ఈ ట్యాబ్లెట్ వేసుకునే ముందు మనము హ్యాండ్ వాష్ గురించి ముందు తెలుసుకోవాలి. ఇక్కడున్న హ్యాండ్ వాష్ గురించి ప్రియాంక తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 7 ఎన్టీఆర్ కాలనీలో అంగన్వాడీ భవనం మరియు డ్వాక్రా భవనాలను గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఆగిపోయిన ఈ భవనాలను నేడు ప్రారంభించామని అన్నారు. చిన్నపిల్లలు మరియు గర్భిణీలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, స్థానిక కౌన్సిలర్ బాతుల మమత, కౌన్సిలర్లు నీరజా బాలరెడ్డి, వెంకన్న గౌడ్, రాము, రవిరాజు, కాలనీ వాసులు మెకానిక్ జగన్ గౌడ్, మడపతి శివకుమార్, ఎన్టీఆర్ కాలనీ నాయకులు బాతుల వెంకట్, బాతుల నాగు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్న ఫోన్ కొంచెం ఇక్కడ కెమెరా కింద పెట్ట నీట్గా రైట్ సార్. సరే అదే సార్ అన్న మీరు అందరూ కొంచెం కదా. కొంచెం గ్యాప్ ఎలా అంటే ఒక్క వస్తుంది అట్లా ఏ పడ నుంచి రావాలి పక్కన
కొంచెం అందరు అన్న ఒక్క నిమిషం ఈరోజు ఒక ఇరిగేషన్ పైన కాకుండా కూడా ఎడ్యుకేషన్కి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఒక డిసిషన్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక కార్పొరేట్ స్థాయిగా స్కూళ్ళు తీర్చిదిద్దినట్లయితే స్కూల్ పైన నమ్మకం ఉంటుంది, పేరెంట్స్ కూడా ఒక గట్టి నమ్మకం వస్తుందనే విధంగా ఫస్ట్గా స్కూల్స్కు ప్రియారిటీ ఇచ్చి ప్రతి స్కూల్స్కు ఈరోజు దాదాపు మన యావత్ తెలంగాణలో ఇప్పటికీ ఒక 1000 కోట్లు కూడా రిలీజ్ చేసి ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీకి దాదాపు ఒక 10 కోట్ల వరకు ఫస్ట్ ఫేజ్ ఒక 4 కోట్లు దాదాపు ఫస్ట్ ఫేజ్లో రావడం 30% రావడం జరిగింది. మిగతాయి కూడా దాదాపు ఒక 10-15 కోట్లు పెట్టి ప్రతి స్కూల్లో ఇంతకుముందు మనం చూస్తూ ఉంటే ఏ స్కూల్కి పోయినా మా దగ్గర టాయిలెట్ లేదు, మా దగ్గర నీళ్లు లేవు, మా దగ్గర ఒక బోర్ కావాలని చెప్పి హెడ్ మాస్టర్ల దగ్గర నుంచి ఇవే వినతులు వస్తూ ఉండే, పిల్లల నుంచి కానీ హెడ్ మాస్టర్ల దగ్గర నుంచే కానీ. అవి లేకుండానే ఎవ్వరు కూడా మా దగ్గర టాయిలెట్ లేదన్నద్దు, మా దగ్గర వాటర్ తాగడానికి నీళ్ళకి ఇబ్బంది ఉందన్నది అనే సిస్టమ్ లేకుండా కింది నుంచే ప్రక్షాళన చేసి ఒక కార్పొరేట్ స్థాయిగా ఏ విధంగా అయితే స్కూల్స్ ఉండాలో ఆ విధంగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక చేసిండు. వారి సహకారంతో తాండ్రులో ఉన్నటువంటి ప్రతి స్కూల్ని కూడా ఒక కార్పొరేట్ స్కూల్లా చేస్తానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటారు. కస్తూర్బా స్కూల్ కూడా ఇక్కడ 2,30,00,000 దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కూడా జూనియర్ కాలేజ్ కోసము అవసరం అనుకుంటే హై స్కూల్ కూడా ఇంకా మా దగ్గర కొన్ని రూమ్స్ అడిషనల్గా రూమ్స్ కావాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ చెప్పడం జరిగింది. ఎక్కడున్న విద్యార్థులకు అవసరం ఏదైతే అవసరం ఉన్నదో ఎన్ని ఇబ్బందులున్నా వారి అవసరానికి తగ్గట్లు అన్ని మౌలిక సదుపాయాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము. గౌరవ స్థానిక జడ్పీటీసీ దారాసింగ్ గారికి, స్థానిక ఎంపీటీసీ నీలు నరసింహులు గారికి, గౌరవ పెద్దలు నాన్నడిసి, వాస్తవంగా ఒక మోడల్ స్కూల్ అంటే ఎక్కడ పోయినా నాకు అడ్మిషన్ కావాలని చెప్పి కాంపిటీషన్తో దాంట్లో సీట్ కావాలని చెప్పి తల్లిదండ్రులే కానీ పిల్లలు కానీ చాలా ఇదిగా ఉంటారు. గొట్లపల్లి బషీరాబాద్ చూస్తూ ఉంటే మాకు మోడల్ స్కూల్ కాదు, స్కూల్లో అడ్మిషన్ అంటేనే భయపడుతూ ఉన్నారు. దానికి ఇప్పుడే మేడం గారు చెప్పున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. రెసిడెన్షియల్ హాస్టల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ కూడా కిచెన్ సెట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికే స్కూల్స్ హాస్టల్ బిల్డింగ్ ఎందుకు కాలేదో కానీ ఖచ్చితంగా ఇప్పటికే లేట్ అయిపోయింది. వచ్చిన ఎంప్లాయ్ నాకు 2 months ముందే నర్సింహులు అన్న దారాసింగ్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఫాలోఅప్లో ఉన్నా. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు నెక్స్ట్ అకాడమిక్లో ఖచ్చితంగా ఇక్కడ హాస్టల్ ఖచ్చితంగా ప్రారంభిస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా చెప్పుకుంటూ మేజర్గా ఇక్కడ హాస్టల్ సౌకర్యం లేకుండా బస్ సౌకర్యం అన్న కంపల్సరీ కావాలంటున్నారు. ఖచ్చితంగా రేపే నేను డిఎం గారితో మాట్లాడి నీకు ఎంత వీలైతే అంత తొందరగానే, ఎందుకంటే తట్టపల్లి కానీ ఈ తండలు కూడా మారుమూల తండలు రిమోట్ ఏరియాలు ఇక్కడ అన్నీ కూడా తండలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అక్కడ కూడా చాలా బీద బడుగుబలైన వర్గాలు ఉన్నారు కనుక వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే వారికి ఏదో విధంగా సౌకర్యం బస్ సౌకర్యం ఖచ్చితంగా అవసరం ఉన్నది. వాళ్ళ అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని కూడా ఇంకా స్ట్రెంథెన్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఖచ్చితంగా వారు చెప్పినట్లుగా ఆర్టీసీ బస్సును కూడా ఖచ్చితంగా ఆ స్కూల్ టైంకు కొద్దిగా అటు ఇటుగా ఖచ్చితంగా బస్సు నేర్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా టీచర్స్కి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మోడల్ స్కూల్ అంటేనే ఒక మోడల్గా ఉండాలా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మంచి రిజల్ట్స్ తీసుకురండి. ఆ స్కూల్లో పిల్లలపైన తల్లిదండ్రులపైన మీకు ఒక మంచి ఆ మోడల్ స్కూల్లో వేస్తే మా విద్యార్థి కానీ చక్కగా చదువుకుంటాడు. చదువుతో పాటు సంస్కారం కూడా ఒక మంచి సంస్కారవంతుడు అవుతారని చెప్పి వాళ్ళని కష్టంతో కాకుండా ఇష్టంతో మంచి చదివించే విధంగా ఖచ్చితంగా, ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత భగవంతుడితో సమానమైనటువంటి ఉపాధ్యాయులే ఖచ్చితంగా వాళ్ళు ఆ పిల్లల భవిష్యత్తును కూడా ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఎంతో కష్టపడి నా కొడుకు ఒక ఇంజనీర్ అయితే బాగుంటుంది, నా కొడుకు కలెక్టర్ అయితే బాగుంటుంది, నా కొడుకు డాక్టర్ కావాలని చెప్పి ఎన్నో కళలు అంటారు కనుక ఆ కళలు నిజం చేసే శక్తి, ఎందుకన్నా ఒక డాక్టర్ కావాలన్నా, ఒక యాక్టర్ కావాలన్నా, ఒక కలెక్టర్ కావాలన్నా దాన్ని తయారు చేసే శక్తి ఒక ఉపాధ్యాయులకే ఉంటుంది కనుక తప్పకుండా వాళ్ళు మంచి మార్గంలో నడిపించి వాళ్ళ ప్రయోజకులని
చేసే బాధ్యత కూడా మీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పడమే కానివ్వండి, మన స్పీకర్ గారు వారందరూ కూడా ఈరోజు ఏఎన్సీ గారు, ఈరోజు నేను కూడా ఇప్పుడు జిల్లా కోట్పల్లి ప్రాజెక్టు గారికి ఏఎన్సీ గారు వచ్చి ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ సిఈ గారు వచ్చి ఉండ్రు, ఎస్సీ గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ప్రాజెక్టు కొన నుంచి లాస్ట్ వరకు ఏదైతే ఉందో 14 కిలోమీటర్ వరకు ఆ లాస్ట్ 9,400 పార్ వాటర్ ఏదైతే వాడుతుందో లాస్ట్ వరకు ప్రతి ఎకరకు 9,400 వారే విధంగా ఈరోజు ప్రాజెక్టు ఇప్పుడు తయారవుతూ ఉన్నది. ఎప్పుడే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసిందంటే కాదు, ఈ 40 సంవత్సరాల నుంచి దాంట్లో ఒక 37 గంప మన్ను పోసినోళ్ళు గారు, ఒక కెనాల్ కూడా కట్టినోళ్ళు గారు, మళ్ళీ ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతుల ప్రభుత్వం వచ్చింది కనుక ఈరోజు కోట్పల్లికి మళ్ళీ ఒక మంచి భవిష్యత్తు వచ్చింది. కోట్పల్లి ప్రాజెక్టుకు దాదాపు ఇప్పుడు 2,000-3,000 ఎకరాలు కూడా పార్వాటు అయితలేదు. ఖచ్చితంగా 9,400 ఎకరాలు పారే విధంగా ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 ఇయర్స్లో ఆఖరి వరకు 9,000 ఎకరాలు వారించే ప్రయత్నం ఖచ్చితంగా చేసే వరకు మన ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తూ ఉన్నారు. వారి సహకారంతో కోట్పల్లి ప్రాజెక్టుని అన్ని విధాల దాన్ని నిర్మాణం చేపట్టి 9,400 పారే విధంగా ప్రయత్నం చేస్తాం, పారిపిస్తాము. అందరూ కూడా రైతులకు అందరూ కూడా 9,400 ఎకరాలు పారే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేసి దానికి నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ఎన్ని వందల కోట్లైనా సరే ఇప్పటికీ గత ప్రభుత్వము ఎన్ని అప్పులు చేసినా దానికి బెదరకుండా ఖచ్చితంగా మళ్ళీ సంపద సృష్టించి డెవలప్మెంట్లు ఎప్పుడైతే చెప్పి ఉన్నామో ఖచ్చితంగా సాగునీటికి ప్రియారిటీ ఇస్తామని చెప్పి, అదేవిధంగా రేపు ఈ రోజు నుంచి మేము సాగునీటికి ప్రియారిటీ మేము వచ్చినప్పటి నుంచి దాని మీదనే అదే ప్రియారిటీగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కోట్పల్లి, జుంటుపల్లి, శివసాగర్ మన తాండూరు నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులని పునర్నిర్మించి ఖచ్చితంగా పార్వాటు ఇప్పుడు ఏదైతే జుంటుపల్లి ప్రాజెక్టు ఏదైతే దాదాపు 4,500 ఎకరాలకు పాడువాటు ఉన్నటువంటి ప్రాజెక్టు ఈరోజు 2,000 ఎకరాలు కూడా పారతలేదు. దాన్ని కూడా ఖచ్చితంగా 4,500 ఎకరాలు పారే విధంగా, ఇది 9,400 ఎకరాలు కూడా పారే విధంగా ఖచ్చితంగా మేము చేసి రైతులకు అందరూ కూడా కళ్ళలో ఆనందం చూడాలి, వాళ్ళ సంతోషం చూసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం చెప్పుకుంటాం. గవర్నమెంట్ కోరిందంటే ఇక్కడ కంపల్సరీ మనకు తప్పకుండా రెసిడెన్షియల్ అవసరం. ఇక్కడ వచ్చే పిల్లలంతా పేద పిల్లలు, మరి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు ఈ తాండాల నుంచి, తట్టేపల్లి నుంచి, ఈ రూట్ నుంచే బాగా పిల్లలు వస్తారు. మరి వారికి ఇక్కడ ఉండడానికి అవకాశాలు లేదు కాబట్టి బస్ సౌకర్యం అనేది చాలా ముఖ్యం. బస్ సౌకర్యం కల్పించాలి. మరి బస్ సౌకర్యంతో పాటు ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ను తప్పకుండా ఇంతకుముందు కూడా పెట్టడం జరిగింది, కానీ అది టెండర్ పెడితే ఎవరు తీసుకోవడం లేదు. పిఓ పేమెంట్ ఉందని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరి కిచెన్ షెడ్, రెసిడెన్షియల్ హాస్టల్స్ కోసం ఈ 2 బిల్డింగ్లు తప్పకుండా ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇచ్చి, మరి వచ్చే సంవత్సరం వారి చేతి మీదుగానే మనం ఈ బిల్డింగ్ను మళ్ళీ ఆదాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ ఈరోజు చేసినాం. అది కూడా ఫౌండేషన్ స్టోన్ కాకుండా శంకుస్థాపనలు చేసుకుంటామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ మోడల్ స్కూల్ను ఏదైతే ఉందో దీనికి ఒక మోడల్గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గారికి కోరుకుంటూ అవకాశం కూడా ఎన్నోసార్లు ఇది చేయడం జరిగింది, కాకపోతే స్పందించలేదు. ఇక్కడ అడ్మిషన్స్ అన్ని బాగా ఇబ్బంది ఉన్నాయి. తర్వాత స్కూల్ విషయంలో ప్రిన్సిపల్ మేడం గారు వివరిస్తారు. ఆ విధంగా మా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారని తెలియజేసుకుంటున్నామని. ముఖ్యంగా మనోహరన్న అన్నగారికి నుంచి 10 లక్షలు పాఠశాలలకు కేటాయించిన ఘనత ఒక్క మనోహరెడ్డి అన్న గారికే దక్కుతుందని చెప్పగలుగుతున్నాం. కాబట్టి విద్యార్థుల పట్ల మనోహరెడ్డి అన్న గారికి, ఎమ్మెల్యే గారికి ఎంత శ్రద్ధ ఉందని చెప్పి మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ గారిని రైట్ సార్ రైట్ సార్ ఓకే రెడీ సార్ రైట్ సార్
రైట్ సార్. మీరందరూ కూడా ఇంకా ఒకటి ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని మెచ్చి గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా కేజీపీఎస్ అంటే ఇప్పటికీ ఒక మంచి పేరు ఉన్నది. ఇంకా మీ సమస్యలు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా సమస్యలు తీర్చాలనే విధంగా ప్రయత్నం చేయాలి. తాండూరు పట్టణంలోని ఎయిడెడ్ విజయ విద్యాలయ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం ప్లే స్కూల్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాలు మరియు సిఐటియు ఆధ్వర్యంలో తాండూరు మండల విద్యాధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతి లేని ఇంగ్లీష్ మీడియం వాటి అనుమతిని రద్దు చేయాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు మండల విద్యాధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాస్, అరుణ్ రాజ్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ అన్నిటికీ అనుమతిస్తే ఎయిడెడ్ పాఠశాల ఏ విధంగా నడుస్తుందని చెప్పి వెంటనే ప్రైవేట్ స్కూల్ ఏదైతే కొనసాగిస్తున్నటువంటి పాఠశాల విజయ విద్యాలయాన్ని ఏదైతే అందులో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలను అన్నింటినీ రద్దు చేయాలి, వాటి మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికే అనేక పత్రికలలో రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యా అధికారులందరికీ నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డిఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇలాంటి అనుమతి లేని పాఠశాలలపై చర్య తీసుకోవాలి. దానికి తీసుకున్నది 60 రోజులు. ఇప్పటి వరకు కొనసాగుతుంటే గిట విద్యా అధికారులు ఎవరికిట అటువైపు చూడనటువంటి పరిస్థితి ఉంది. అట్లా తాండూరు పట్టణంలో అనేక ప్రైవేటు పాఠశాలలలో పేరెంట్స్ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి అనుమతి లేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని వెంటనే పర్మిషన్ రద్దు చేయకపోతే, చర్యలు తీసుకోకపోతే అవసరమైతే డిఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఎంఈఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పేరెంట్స్తోని కానీ ప్రజలందరితో గిట ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం గిట ఇప్పటికి వచ్చి ఏదైతే 100 రోజుల మీన అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఇలాంటి అరాచకాలని అరికట్టకుండా వెనకకెళ్లి లీడర్లు ఇలాంటి అరాచకాలకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కాంగ్రెస్ లీడర్లు గిట అది గిట ఆలోచించుకోవాలి. ప్రజల జీవితాలతోని కానీ ప్రైవేట్ స్కూళ్ళ యజమానులతో కుమ్మక్కైతే అది ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చిత్తశుద్ధిగా పర్మిషన్ లేని స్కూళ్లకు ఏదైతే సపోర్ట్ చేయకుండా వెంటనే రద్దు చేస్తే అక్కడ పేరెంట్స్ పోయి మోసపోకుండా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తున్నాం. అలాంటి నాయకుల గిట్ట త్వరలో తప్పకుండా ప్రజలందరితోని బుద్ధి చెప్పించే పని జరుగుతుందని చెప్పి ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా హెచ్చరించడం జరుగుతుంది. తాండూరు పట్టణంలోని 13వ వార్డు మార్కండేయ కాలనీలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ పనుల కోసం నిధులను మంజూరు చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మార్కండేయ దేవాలయం పరిసర ప్రాంతాల్లో మురికినీటి నిల్వ వలన కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నామని, అందుకు ఆ ప్రాంతంలో సీసీ రోడ్లను, సైడ్ డ్రైన్లను నిర్మించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి మార్కండేయ కాలనీ వాసులు శివకుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, మురళీకృష్ణ గౌడ్, నారాయణ తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. తాండూరు పట్టణంలోని అతి పురాతనమైన పవిత్రమైన స్టేషన్ హనుమాన్ దేవాలయ అటెండర్ లక్ష్మి తనకు జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్నానని, గత 3-4 సంవత్సరాలుగా జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేవాలయంలో సుమారు 15 సంవత్సరాల పైగా పరిసరాలను శుభ్రం చేస్తున్నానని, గతంలో ప్రతి నెల జీతం ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జీతం ఇవ్వలేదని అన్నారు. గత వారం రోజులుగా దేవాలయ ప్రాంగణంలో శుభ్రం చేయడం లేదని, కసు ఊడ్చడం లేదని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారి శేఖర్ గౌడ్ కు తనకు జీతం ఇవ్వాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని తెలిపారు. హనుమాన్ చౌట్రీ దుకాణ సముదాయదారులు కిరాయిలు ఇవ్వడం లేదని, అందుకే తన జీతం ఇవ్వడం లేదని చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే గారు నాపై దయ ఉంచి జీతం వచ్చేలా చూడాలని లక్ష్మి కోరారు. పనిచేస్తున్నా ఏం జీతం ఇస్తలేరు సార్. కూడా నేను 15 ఏళ్ళకి ఎక్కువ సార్ చేయబట్టి జీతం. అప్పటి నుంచి కొన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు సార్. ఇక అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ 3-4 ఏళ్ళు సార్ ₹1 కూడా ఇస్తలేరు సార్. సార్కి అడిగినా సార్, చైర్మన్కి అడిగినా, ఇక్కడ ఈవో సార్కి అడిగినా అసలు ఎప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేరు సార్. ఇస్తామంటలేరు, పలానా దినం ఇస్తామంటలేరు సార్. సార్ 15 ఏళ్ళ మీద సార్ నేను పని చేయబట్టి, అంతకుముందు సార్ ఇచ్చిండు కొన్ని రోజులు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నా. ఇస్తారేమో అంటే ఇస్తలేరు. చైర్మన్ అడిగితే చైర్మన్ లేదు అంటున్నాడు, ఈవెన్ అడిగితే శేఖర్ సార్ ఎప్పుడు అడిగినా ఏమంటలేడు సార్, సపోర్ట్ చేస్తలేడు. అక్కడ నాకు కిరాయిలు వస్తలేవమ్మా, వెళ్తలేదమ్మా అని ఐదో మాట అంటున్నాడు. ఇస్తలేడు సార్, ఏమి ఇస్తలేవు. ఊడవనికి జాడకట్టలకు లేదు, కూలీ లేదు, ఏం లేదు సార్. మేము గరీబోళ్ళం, ఏం లేదు. నాకు ఎంత ముందలేం దిక్కులేదు సార్. పరిస్థితి బాగాలేదు సార్. నేను ఇది నమ్ముకొని బతుకున్న స్టేషన్ అని మళ్ళీ గుడి సార్. నాకు నేను కలెక్టర్కి అడుగుతున్నా సార్, ఎమ్మెల్యేకి అడుగుతున్నా సార్.
నాకు మీకు దయచేసి మంచిగా నాకు ఇంత ఏదైనా బతుకుదేరు చూపిస్తే మీకు ధన్యవాదాలు చేస్తాను. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 20లో స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆధ్వర్యంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత ఠాగూర్ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ప్రతి 6 నెలలకు ఓసారి నూలు పురుగు మందు నివారణ టాబ్లెట్లను వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్కూల్ కి అంగన్వాడికి సరఫరా చేయడం జరుగుతుంది. మన ఏనేమో సిస్టర్ శాంతారావు, సుజాత గారు, మరియు మన డాక్టర్ రాజేశ్వరి గారు, నరసమ్మ గారు వీళ్ళందరూ వచ్చి మనకు స్కూల్స్ కి మన వార్డు గాంధీనగర్ 20వ వార్డుకి ఉన్న ప్రాథమిక పాఠశాల అంగన్వాడీలో ఈ టాబ్లెట్స్ ఇవ్వడం. అయితే ఈ టాబ్లెట్స్ ఎవ్రీ 6 months కి ప్రతి 6 నెలలకు కంపల్సరీ వేసుకోవాలి. మనకున్న మనకే కడుపు నొప్పి లేదు మేడం, మాకేం తలనొప్పి లేదు మేడం అని వేయకుండా కాదు, ఉన్నా కానీ ప్రొవైడ్ చేయమని చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ. స్నానం చేయాలి, మనం ఏ తిన్నా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మనం టాయిలెట్స్కి వెళ్తాం కదా, లాట్రిన్స్ కి టాయిలెట్స్ కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి హ్యాండ్స్. అర్థమైందా? సోప్ తోటి, అది కూడా సోప్ యూజ్ చేయాలి. ఖాళీ చేతులు కడుక్కోవద్దు. ఓకేనా? లేకుంటే డెటాల్ యూజ్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు తెలియకపోయినా మీరు ఇంట్లో మీ పేరెంట్స్ కి చెప్పండి. నీట్ గా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనము హెల్తీగా ఉంటాము. మన మైండ్ కూడా బాగా వర్క్ చేస్తుంది. తిరిగి వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.